సరే. తెలుగు ఆంధ్ర అని ఎందుకు అంటున్నాం మళ్ళీ ఆహా లేదు అంటే దానికి ఆన్సర్ ఇవ్వు. తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఎందుకు అంటున్నావు? గుజరాత్ ఎందుకు అంటారు? రాజస్థాన్ ఎందుకు అంటావు? కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఎందుకు అంటలేవు? మళ్ళీ మొన్న పోయిన ప్రయాగ్రాజ్ ఎందుకు అంటలేవు? ఓకే. అయితే ఇది వరకు అఘోరా మాతలు ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన వారు ఎక్కువ అంటే సంచలనం సృష్టించిన తెలుగులో వారు. ఉంటే కదా పర్యటించడానికి. నేను ఈ గడ్డన ఈ బెల్లంపల్లిలో పుట్టిందాన్ని కాబట్టి ఓకే. నేను నా నా స్టేట్ ని, నా రాష్ట్రాన్ని నేను హిందూ రాష్ట్రంగా మారుదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ద మై మెయిన్. ఓకే. ఈ ఏదైతే తెలంగాణ ఉందో దీన్ని తెలంగాణ కాకుండా హిందూ రాష్ట్రగా నేను మార్చాలనుకుంటున్నా. ఓకే. అంటే హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆలోచన, మీరు ఆ ఆలోచనకు కఠినమైన నిర్ణయాలు ఎటువంటివి తీసుకోబోతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళినా కఠినమైన బందోబస్తు ఉంటుంది. అంటే మీరు అనుకున్న నిర్ణయాలకు కూడా ఈ బందోబస్తు దాదాపుగా అడ్డొస్తుంది. మీరు ఈ ప్రక్రియ అంతా ఎట్లా చేద్దామని ఆలోచనలో? నాకు బందోబస్తు లేకపోయినా నేనే నాకు పెద్ద బందోబస్తు. ఓకే. ఒక వింటానవా? నా పోలీస్ వ్యవస్థనో ఇంకోటో నాకు అవసరం లేదు. నేను ఒకసారి నిలబడదంటే 100 మంది వచ్చిన జైన్ అంతా నా దగ్గర శక్తి ఉంది. దట్ ఈస్ ద మై పవర్స్. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే చివరిగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు పర్యటన చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు అంటున్నారు. ఒకటి అయితే ఇందులో కొన్ని భయంకరమైన అంటే మీరు కిరోసిన్ తీసుకొని పోసుకోవడం కావచ్చు, నిన్న కొమరవెల్లిలో కత్తి తీసుకొని తిప్పడం కావచ్చు, ఇటువంటి ఇప్పుడు ప్రజలు కూడా కొంచెం భయపడే. ప్రజలతో నాకు సంబంధం లేదు. ఓకే. నాకు సరే ఇప్పుడు కొమరవెల్లి జరిగింది. ఓకే. అవునా? మరి ఇప్పుడు ఈ అబ్బా బో పెడుతుంది కదా అమ్మ. ఓకే. ఎందుకు? నన్ను ప్రేమించినంత వరకు నేను ప్రేమిస్తా. నాకు ఎక్కడ ఇప్పుడు నువ్వే విన్నావు ఎంత కేకలు, దానికి నేను ఇరిటేషన్ అవుతుంటా. ఎందుకు? దిస్ ఈస్ ద మై వే. బికాస్ నేను చాలా త్యాగాలు చేసుకొని ఎంత తపస్సు చేస్తే ఈ రోజు ఇలా ఉన్నాను. ఒక గురు స్థానంలో ఎందుకున్నాను? ఒక గురువు అమ్మగా ఉన్నానంటే ఎంత నేను కఠినమైన త్యాగాలు చేసి కఠినమైన నిర్ణయాలతో ఈ రోజు ఇలా ఉన్నాను. దాన్ని నువ్వు హేళన చేస్తే నువ్వెవడివి? నువ్వే పెద్ద దరిద్రంలో బతుకుతున్నావు. నువ్వు నా దగ్గరికి వచ్చి కేకలు అంటే నేను తట్టుకోలేను. తలవారు కాదు, రేపొద్దున గల్లుతో కలిసిన ఇగో ఈ సిక్క కదిలినంత విలువ లేదు. గన్నుతో కలిసిన నన్ను అరిగేటోళ్ళు లేడు.